అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ ఆలూ గారెలండి. చాలా సింపుల్గా ఇంట్లో మనం చాలా తేలికగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి ఇలా వేడివేడిగా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా ఇలా చేసి పెట్టండి, వావ్ అనాల్సిందే. ఇంకెందుకు మరి ఆలస్యం, ముందుగా ఆ రెసిపీ కోసం ఒక 2 బంగాళదుంపలు పెద్ద సైజు అండి ఉడకబెట్టుకొని చల్లటి నీళ్ళల్లో వేసుకొని ముందు పీల్ ఆఫ్ చేసుకోవాలి, తొక్క తీసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కల్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. చూసారు కదా, దుంప ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా స్మాష్ అయినాయి. ఇప్పుడు మనం చేత్తో మెదుపుకుంటూ పిండి మిశ్రమం లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ ఏమి కలపకుండా ఉత్త ఆలూ ఫ్లేవర్తోనే మనము వడలు ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఒక 1/2 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా బంగాళదుంప మిశ్రమం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి గట్టిగా. చూసారు కదా, ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఒక దగ్గరగా చపాతీ ముద్దలాగా రావాలి. ఆ విధంగా గట్టిగా అయ్యేటట్టు కలుపుకోవాలి. మీకు జారుగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేయాలి. నాకైతే సరిపోయిందండి, 1/2 కప్ మైదా పిండి యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలాగా బాల్స్ చేసుకున్నాక హ్యాండ్స్ వాష్ చేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మనము గారెలు ఒత్తుకున్నట్టు ఇలాగ రౌండ్ బాల్స్ కింద చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకుంటే చూడండి చక్కటి గారెల షేప్ అయితే వచ్చింది. ఇంక ఈ విధంగా వడలన్నీ కూడా మనము పిండి మిశ్రమాన్ని వడల కింద ఇలా ఒత్తేసుకొని ప్లేట్లో కానీ పేపర్లో కానీ ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎక్కువ వేసుకోకుండా 2 లేదా 3 లాగా ఒక 4 మన కడాయి తీసుకున్న కడాయిని బట్టి వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇది మనకు తెలిసిన ప్రాసెసే కాబట్టి నేను స్పీడ్గా చూపించాను. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, అప్పటికప్పుడు వచ్చిన గెస్ట్లకు కానీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కానీ చక్కగా ఈ రెసిపీని చేసి పెట్టండి, వావ్ అనాల్సిందే. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.